మహాగణపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యద్దివ్యనామస్మరతాం సంసారో గోష్పదాయతే స్వానన్యభక్తిర్భవతి తద్రామ పదమాశ్రయే. ఎవరి పాదమును ఆశ్రయించడం వల్ల గోవు పాదం ఎలాగైతే చిన్నగా ఉంటుందో అలా ఈ సంసారం అనేది చిన్నగా గోచరిస్తుందయ్యా. అటువంటి అనన్యమైనటువంటి భక్తి ఏర్పడడానికి రామచంద్రుడి యొక్క పాదములను ఆశ్రయిస్తున్నాను అని శ్లోకార్థము. ద్వాపరాంతే నారదో బ్రహ్మాణం జగామ. ద్వాపరము చివరి భాగములో నారదుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కథం భగవాన్ గాం పర్యటన్ కలిం సంతరయేయమితి, ప్రపంచమంతా తిరుగుతూ ఉండగా కలిదోషం తగలకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యవలెను అనగా సహోవాచ బ్రహ్మా సాధు పృష్ఠోస్మి సర్వశ్రుతిరహస్యం గోప్యం తచ్ఛృణు ఏన కలి సంసారం తరిష్యసి. బ్రహ్మగారు చెప్తున్నారట, సహోవాచ బ్రహ్మ సాధుపృష్ఠ అస్మి, ఓ నారదా తప్పకుండా చెబుతా విను అని. సర్వశ్రుతి రహస్యం, వేదముల యొక్క రహస్యమైనటువంటి చాలా గోప్యమైనటువంటి కలి సంసారం నుండి తరించడానికి, కలి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి భగవత ఆది పురుషస్య నారాయణస్య నామోచ్చారణ మాత్రేణ నిర్ధూత కలిర్భవతి. ఆది పురుషుడైనటువంటి నారాయణుడి యొక్క నామోచ్చారణము చేయడం చేతనే కలి దరి చేరదయ్యా అని అనగా, నారద పునః పప్రచ్ఛ తన్నామ కిమితి సహోవాచ హిరణ్యగర్భః హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యత ఇది. నారదుడు అన్నాడట, తన్నామకిమితి, ఆ నామమేమిటయ్యా అనగా సహోవాచ హిరణ్యగర్భ, బ్రహ్మ చెబుతున్నాడు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామాన్ని చెప్పి, ఇది షోడశకం నామ్నాం, ఇది 16 అక్షరములతో కూడుకున్నటువంటి నామమయ్యా. ఇది కలి ప్రభావం లేకుండా కల్మషము లేనటువంటి స్థితిని ఇస్తుంది, సమస్త కలి దోషాన్ని నాశనం చేస్తుంది. దీన్ని మించినటువంటి పరతరోపాయ, ఇంకొక ఉపాయం మరొకటి లేదు. సర్వ వేదముల యందు ఇదే సారము చెప్పబడుతున్నది. వేదములో కూడా దీన్ని మించిన రహస్యమైన మంత్రము లేదు. షోడశకలావృతస్య జీవస్య వర్ణ వినాశనం తతః ప్రకాశతే పరం బ్రహ్మమేఘాపాయ రవిరశ్మ మండలీవేతి. అటువంటి షోడశకలావృతస్య 16 కళలతో కూడుకున్నటువంటి ఈ నామము ఆవృతం, జీవుడి యొక్క ఈ సంసార జీవనం నుండి విముక్తి చేసేటువంటి నామము. అటువంటి ప్రకాశతే పరం, ప్రకాశింపబడేటువంటి ఈ మంత్రాన్ని బ్రహ్మ మేఘాపాయే రవిరశ్మ మండలీవేతి, బ్రహ్మ సాయుధ్యాన్ని సూర్య సాయుధ్యాన్ని పొందుతారయ్యా. అటువంటి ఈ యొక్క మంత్రమును జపించడం చేత మంగళం కలుగుతుంది నారద అనగా, పునర్నారద పప్రచ్ఛ భగవన్ కోస్య విధిరితి. నారదుడు అడుగుతున్నట, భగవన్ కహ అస్య విధిరితి, భగవన్ దీని విధి ఏమిటి, ఎలా జపించాలి అనగా, తంహోవాచ నాస్య విధిరితి. తంహోవాచ, ఆయనది బ్రహ్మ చెబుతున్నాడు, నాస్య విధిరితి, దీనికి ఎటువంటి విధి లేదయ్యా. సర్వదా శుచిర్వా పఠన్, సర్వదా ఎప్పుడూ కూడా శుచి అయినను అశుచిగా ఉండినను పఠన్ దీన్ని జపించవచ్చు, చెప్పవచ్చు. బ్రహ్మణ సలోకతాం సమీపతాం సరూపతాం సాయుజ్యతామేతి యదాస్య షోడశికస్య. దీని ద్వారా బ్రహ్మ యొక్క సాయుజ్యాన్ని, సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుజ్యమును పొందుతారయ్యా. ఎవడైతే యదాస్య, ఎలాగైతే షోడశికస్య ఈ 16 నామాక్షరములు ఉన్నాయో ఎవరు దీన్ని జపిస్తారో అనగా, సార్థత్రికోటిర్జపతి తదా బ్రహ్మహత్యాం తరతి వీరహత్యాం స్వర్ణస్తేజాత్ పూతో భవతి.
వృషలీగమనాత్ పూతో భవతి సార్ధ త్రికోటీర్జపతి. సార్ధ త్రికోటి అనగా 3 కోట్లకి అర్ధము అని పేరు. అటువంటి జపం చేస్తే వాడు బ్రహ్మహత్య నుండి విముక్తి పొందుతాడు, వీరహత్య నుండి దోషం లేకుండా పోతుంది, బంగారము దొంగిలించిన దోషం పోతుంది. వృషలీగమనాత్ పూతో భవతి, కూడనటువంటి స్త్రీలయందు, కూడనటువంటి వ్యభిచారియందు, మిగిలిన తద్దోషతుల్యమైనటువంటి వాటి యందు దోషం ఉంటే ఆ దోషం పోతుంది. పితృదేవ మనుష్యాణం అపకారాత్ పూతో భవతి, పితృదేవతలు మనుష్యులు దేవతల యందు చేసిన అపకారము కూడా నశిస్తుంది. సర్వధర్మ పరిత్యాగః పాపాత్ సద్య శుచితమాప్నుయాత్ సద్యో ముచ్యతే ఇత్యుపనిషద్. సర్వధర్మ పరిత్యాగ, చేయవలసిన ధర్మములన్నీ ఎవడైతే పరిత్యజించి జీవిస్తూ ఉంటాడో వాడికి కూడా ఈ జపాన్ని చేయడం వల్ల సద్య శుచితమాప్నుయాతు, సద్యస్కాలంలో శుచి ఏర్పడుతుంది. సద్యో ముచ్యతే, సద్యస్కాలంలోనే ముక్తిని పొందుతాడయా అని ఈ యొక్క కలి సంతారణోపనిషత్తు తెలియజేస్తూ ఉన్నది. శుభం భూయాత్.